గౌతమ్ సార్, ఎలా ఉన్నారు? నేను మీ దగ్గరికి రాలేదని కోపంగా ఉన్నారు కదూ? కోర్టు టెన్షన్లో ఉండి రాలేకపోయాను. లేదంటే మిమ్మల్ని చూడకుండా ఇన్ని రోజులు ఉండగలనా? కలిసిన తర్వాత అన్నీ చెప్తాను. సీ యూ టుమారో. ఐ లవ్ యూ గౌతమ్ సార్. గౌతమ్ గారు, రేపు ములాఖాత్లో మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. గుడ్ నైట్ గౌతమ్ గారు. ఏంటి కాకా, ఇవాళ చాలా జోష్గా రెడీ అవుతున్నావు? ఇవాళ మా ఇంటిది, అదే మా ఆడదొస్తుంది సార్. ఎవరు వస్తున్నారు? అదే నా భార్య వస్తుంది సార్. ఓ, అందుకేనా ఇంత హడావిడిగా రెడీ అవుతున్నావు? అవును సార్, 2 వారాలు అవుతుంది సార్ చూసి. పెళ్ళైన ఈ 40 ఏళ్లలో అది నన్ను విడిచి, నేను దాన్ని విడిచి ఒక్కరోజు కూడా లేము. అది ఎంత పిచ్చిదంటే, కాన్పప్పుడు కూడా తల్లిగారింటికి పంపిస్తానంటే, నేను వెళితే నువ్వేం తింటావు, ఎలా ఉంటావు మావా అని వెళ్ళలేదు సార్. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. అంటే తగ్గేదే లేదంటావు? అవును సార్. అయినా ఝాన్సీ మేడం గారు వస్తున్నారని మీకు సంతోషంగా లేదా? నాకంటే ముందే లేచి మీరు మీ కోరమేసం దోలేదా ఏంటి? నేను మొన్న కూడా చెప్పాను కదా సార్, ఝాన్సీ మేడం గారి గురించి మాట్లాడినప్పుడల్లా మీ కోరమేసంలో మీ కొట్టెతనం తొడిగిసలాడుతుంది. మీ చురకత్తులు లాంటి కళ్ళల్లో చిలిపితనం కనపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్ మీరు మేడం గారిని ఇష్టపడుతున్నారని చెప్పడానికి? సార్, మీరు మేడం గారిని పెళ్లి చేసుకొని పార్వతీ పరమేశ్వరులా ఉండాలి. సరే, నేనంటే ఇక్కడే పెళ్లి చేసేసేలా ఉన్నావుగా. కాకా, అసెంబ్లీకి టైం అవుతుంది, పద. సరే రండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. వదినా, టీ తీసుకురా. అబ్బబ్బబ్బబ్బా, వీడి వారం మరీ రాను రాను ఎక్కువైపోతుంది రాధనా. ఏదో రోడ్ సైడ్ టీ స్టాల్కి వెళ్ళి టీ చెప్పినంత గట్టిగా ఎందుకు అరుస్తావురా? తీసుకొచ్చి ఇస్తారు కదా, సైలెంట్గా ఉండలేవా తెచ్చే వరకు? నీకు అప్పుడే తెల్లారిందా నన్ను తిట్టడానికి? ఏంట్రా? నేనేమన్నా నాన్న, తెల్లారిందా అని అడుగుతున్నాను. ధనా, పొద్దున్నే ఈ వెధవగాలం మనకెప్పుడు ఉంటూనే ఉంటుందిలే కానీ, కృష్ణప్రసాద్ వాళ్ళు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఆ ప్రియాంక కూడా చదువుల కోసం ఫారిన్కి వెళుతుంది అని చెప్పారు. వెళుతుందో లేదో నీకేమైనా తెలుసా? ఏమో నాన్న, తెలీదు. తెలీదంటే ఎలారా? మూఢమని అనుకున్నాం, ఇప్పుడు మూఢమైపోయి ముహూర్తాలు కూడా వచ్చాయి. మనం ఇలాగే చూస్తుంటే అవి కూడా అయిపోతాయి. ఏప్రిల్ మంత్లో ఉన్నాంరా, ఇక మిగిలింది మే, జూన్ 2 నెలలే. ఇవి కూడా అయిపోయాయంటే జూలై మధ్యలోనే ఎప్పుడో మళ్ళీ చతుర్మాసాలు మొదలవుతాయి. అవి మొదలైనవి అంటే మరి మళ్ళీ నవంబర్, డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా కొన్ని పెట్టుడు ముహూర్తాలేనంట. వాడెప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అయినా నా మనవడి పెళ్లి చూస్తానో లేదో. నాన్న, మన చేతిలో ఏముంది? మూడాలుంటే తర్వాత చేసుకుందాం అనేసరికి ఈ ఉపద్రవం వచ్చి పడింది. అయినా వాళ్ళొచ్చి
ఇప్పుడు చదువుకి అమ్మాయి ఫారెన్ వెళ్తుందని పెళ్ళి వద్దనుకున్నట్టే చెప్పి వెళ్ళారు కదా నాన్న. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఆ టైంలో ఏదో అలా చెప్పుంటారులేరా. అవును, ఎలాగూ ఈరోజు పద్మకు అపాయింట్మెంట్ ఉంది కదా. సాయంత్రం పద్మ కమల వెళుతున్నారు కదా. అప్పుడు ప్రియాంక ఉందో లేదో తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం తనింకా ఫారిన్ వెళ్ళలేదనే నేను అనుకుంటున్నాను. వెళ్తే మనకు ఒక మాట అయినా చెప్పేవారు కదరా. అందుకే ఇవాళ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ని ఒక మాట అడిగితే తెలుస్తుంది. ఏమని అడగమంటావు నాన్న? గౌతమ్ ఇంకా లోపలే ఉన్నాడు. కనీసం వాడు బయటికి రాకుండా ఏమని అడగమంటారు? ఇంటికొచ్చి మరి ఇష్టం లేదని చెప్పాక కూడా అడగడం ఎందుకు నాన్న? అవసరమా మనకి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకు వ్యవహారం నడిపించడం తెలియకుండానే ఇంతమంది పెళ్ళిళ్ళు చేశానా? మీ అంత తెలివితేటలు ఆలోచనలు నాకు లేవా? సరే కానివ్వండి. మామయ్య గారు, నాన్న ఏంటో ఈయన పరువు ప్రతిష్టల పేరుతో వాడు జైలుకి వెళ్తే ఒక్కసారి కూడా చూడ్డానికి వెళ్ళలేదు, కానీ వాడి పెళ్లి గురించి మాత్రం ఆలోచించేస్తున్నాడు. అబ్బా, దాహం వేస్తుంది, ఎందుకులే ఈ సోది. కమల, నీతో ఒక విషయం మాట్లాడాలి. మామయ్య గారు ఇందాక మీతో మాట్లాడిన విషయమేగా. నేను కృష్ణప్రసాద్ గారి దగ్గర పెళ్లి విషయం మాట్లాడను. నా కొడుకు పెళ్లి వాడిష్ట ప్రకారమే జరగాలి. వాడికిష్టం లేని పెళ్లి నేను చేయలేను. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు వాడి సంతోషమే కావాలి. మీకింకో విషయం చెప్పాలండి. పద్మకి తోడుగా చంద్రాన్ని వెళ్ళమని చెప్పండి. నాకు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. నా కొడుకు జైల్లో ఉంటే ఒక్కసారి కూడా మన ఇంటికొచ్చి మనల్ని పలకరించని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలా? అది నా వల్ల కాదండి. స్వీటీ, డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, నువ్వు వెళ్ళి తినేసేయ్. స్కూల్కి టైం అవుతుంది, సరేనా? అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? ఇవాళ ఎవరు నేను చెప్పే మాట వినట్లేదేంటి? సరే చెప్పండి. ఇంతకన్నా మీరేం చెప్తారు, నేనేం వింటాను? నిన్న మా ఫ్రెండ్ శరత్ ఫోన్ చేశాడు. వాడు మన ఇద్దరిని ఈ సండే లంచ్కి ఇన్వైట్ చేశాడు. ఆ విషయం చెప్దామని వస్తే నువ్వేదేదో ఊహించుకుని అగ్గి మీద గుగ్గిలిలా మండిపోతున్నావు. ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో. ఇంట్లో వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు. ఇందాక నాన్న, ఇప్పుడు నువ్వు. కర్మ, ఏం చేస్తాం? కమలా, నువ్వు ఆ కృష్ణప్రసాద్ని అడగను అంటే అడక్కు, అది నీ ఇష్టం. నిన్ను అడగమని నేను ఒత్తిడి చేయను. కానీ పద్మం తీసుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళనని చెప్పాను కదా. వెళ్ళమని చెప్తున్నాను కదా. పాపం, తనకి ఇన్నేళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తనని చంద్రతో పంపించడం కంటే నీతో పంపిస్తేనే బాగుంటుందని నా నమ్మకం. చంద్రతో పంపిస్తే ఏమవుతుంది? చక్కగా భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్తారు. డాక్టర్ చెప్పింది జాగ్రత్తగా విని మందులు తీసుకొని వస్తారు. ఇలాంటి టైంలో పద్మకి నా తోడు కంటే భర్త తోడు ముఖ్యం. కమల, చంద్ర గురించి నీకేమీ తెలియంది కాదుగా. వాడు ఏం వింటాడో, ఏం మాట్లాడతాడో. డాక్టర్ మెడిసిన్ వాడితే చాలు అంటే వీడు టెస్టులు ఎందుకు చేయకూడదు అని వాదించే మనిషి. వాళ్ళు ఒకటి చెప్తే వీడు ఇంకొకటి అర్థం చేసుకుంటాడు. అది కాక వీడి వాగుడికి పద్మకి విసుగొస్తుంది. ఈ టైంలో తనని ఎక్కువగా విసిగించడం కానీ ప్రెజర్ చేయడం కానీ చేయకూడదు.
అందుకే నువ్వెళ్తే మంచిదని నా అభిప్రాయం. బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ఆలోచించుకో. సరే, వెళ్తాను. ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా మీరు? హ్మ్. ప్రసాద్, ప్రసాద్, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మృణాలిని గారు, వయసులో పెద్దవాణ్ణి, మీరు కాదన్ననే నమ్మకంతో ఓ పని మీద వచ్చాను. చెప్పండి. మీకు తెలియంది ఏదీ ఉండదు. ఫోటో మీకు కూడా వచ్చిందనుకుంటాను. ఏ ఫోటో? అదే మేడం, ప్రియాంక డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇస్తున్న ఫోటో. ఓ, ఈ ఫోటోనా? దీని గురించి కంగారు ఎందుకు? ఇది ఫేక్ ఫోటో అని, క్రియేట్ చేయొచ్చు అని ప్రియాంక అన్నది కదా. మేడం, తను మీతో మాట్లాడింది మనసులో పెట్టుకోకండి. తనకి కొంచెం దూకుడుతనం ఎక్కువ. అలా మాట్లాడడం తప్పే. చచా, తప్పేమీ లేదు, కరెక్టే మాట్లాడింది. అలాంటి ఫొటోస్ 100 క్రియేట్ చేయొచ్చు. పైగా ఆ ఫోటోని ఫేక్ అని చెప్పడానికి ఇంకొక ఫోటో క్రియేట్ చేయొచ్చు అని సలహా కూడా ఇచ్చింది. మేడం, అది అలా మాట్లాడడానికి అప్పుడున్న పరిస్థితి వేరు. మాకు కూడా చెప్పుకోలేనంత నరకం అనుభవించింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో ఉండిపోయి అలా ప్రవర్తించింది. మేడం, షీ వాజ్ బ్లాక్మెయిల్డ్. ఆ డిఎన్ఏ ఆఫీసర్ తనని బ్లాక్మెయిల్ చేశాడు మేడం. ఆఫ్ కోర్స్. కానీ మీ డాక్టర్స్ ఏది దాయకూడదు అంటారు కదా, అలాగే లాయర్ దగ్గర కూడా ఏది దాచకూడదు. మేడం, తను మీ దగ్గరే కాదు, మా అందరి దగ్గర విషయం దాచింది. అతనికి డబ్బులిచ్చి రిపోర్ట్ రాయించింది. కానీ అతను దాన్ని అలుసుగా తీసుకొని ఎక్కువ డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేశాడు. ఫైన్. ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? అది మీ పర్సనల్. తను బాధపడింది, అతడు బ్లాక్మెయిల్ చేశాడు, తను నరకం అనుభవించింది అని అంటే ఎవరు ఇవ్వమన్నారు? నేను ఇవ్వమన్నానా? ఎందుకు ఇచ్చింది? లాయర్ మీద నమ్మకం లేక ఆఫీసర్కి డబ్బులిచ్చి కేసు గెలవచ్చు అనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మేడం, మీ మీద నమ్మకం లేకుంటే మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఎందుకు వస్తాము అంటే మీ భాగోతం బయటపడింది కాబట్టి, లంచం ఇచ్చారని తెలిసి ఆ ఝాన్సీ కేసుని మళ్లీ రీఓపెన్ చేస్తుందని భయపడి వచ్చారు. అయినా ఇంత చిన్న విషయం కూడా పసిగట్ట లేకుండానే ఈ ఫీల్డ్లో ఉన్నానా అని మీరింకా అనుకుంటున్నట్టున్నారు. ఇక్కడే తెలుస్తుంది మీరు నన్ను ఎంత నమ్ముతున్నారు అని. మీరు చెప్పిందంతా అక్షర సత్యం, కాదండం లేదు. కానీ ఫోటో బయటపడింది కాబట్టి మేము వచ్చామని మీరు అనుకుంటున్నారు. అందరూ అలాగే ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి కొంచెం డీప్గా ఆలోచించండి, విషయం బోధపడుతుంది.
మేడం వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సరే, ప్రియాంక డబ్బులు ఇస్తుంది ఓకే, కానీ కేసు అయిపోయి జడ్జిమెంట్ వచ్చినా ప్రియాంకని ఇంకెవరో ఫాలో అవుతున్నారు. అయితే నాకేంటి? మేడం ఫాలో అవుతున్నారు అంటే ఓన్లీ ప్రియాంకని మాత్రమే కాదు, నాన్నను కావచ్చు, నన్ను కావచ్చు, అమ్మ హాస్పిటల్ విషయాల్ని కావచ్చు. అంటే ఇక్కడ ఫాలో అవుతున్న పర్సన్కి మాతో పాటు మీరు కూడా గెలవటం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఈ ఫోటో బయటకు వచ్చింది, మళ్ళీ కేసు తెర మీదకి వచ్చింది. వాట్ డు యు మీన్? మేడం నేను మీకు క్లియర్గా చెప్తాను, ఆ ఫాలో అవుతూ ఉన్న వ్యక్తి మమ్మల్ని ఇరికించి మిమ్మల్ని గెలవాలనుకుంటున్నాడో లేక మిమ్మల్ని ఇరికించి మమ్మల్ని గెలవాలనుకుంటున్నాడో అర్థం కావటం లేదు. కానీ ఏదేమైనా మనం అందరం ప్రస్తుతానికి అతని చేతిలో పావులం. ఇలాంటి టైంలో మీ సపోర్ట్ చాలా అవసరం మ్యామ్. అప్పుడే దీని నుంచి బయటపడగలం. జయ, కాఫీ తీసుకొనిరా. అలాగే అమ్మా. అది కాఫీ తీసుకోండి. మేడం ఇందాకేదో చెప్పబోయారు, చెప్పండి మేడం. ఎవరికో మీ ఓటమి నా ఓటమి చూడాలని ఎందుకుంటుంది? అంత అవసరం ఎవరికుంటుంది? అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అతనికి డబ్బిస్తున్న ఫోటో అనుకోకుండానే దొరికుండొచ్చు కదా. చిన్న మిస్టేక్స్ వల్ల ఎన్ని పెద్ద పెద్ద స్కామ్స్ బయటపడటం లేదు. అలాగే ప్రియాంక చేసిన పిచ్చి పని వల్లే దొరికింది అనుకోవచ్చు కదా. ఓకే మేడం, అలాగే అనుకుందాం. కానీ ఒక్క విషయం ఆలోచించండి, మా హాస్పిటల్లో మా పేషెంట్లకు హాస్పిటల్లో తప్పు జరిగిందని లెటర్గా రాసిపెట్టి మేమివ్వం కదా. అసలు అలా జరిగినప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది ఎవరో మూడో వ్యక్తి ఉన్నారని. మేడం ఫస్ట్లో మీకు ఈ కేసు చిన్నదిగా కనిపించింది, కానీ ఈ కేసు కనిపించినంత చిన్నది కాదని నా అభిప్రాయం మేడం. ఎస్ మనోజ్, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రియాంక అందుకే భయపడి ఈ కేసుని మీరు వాదిస్తున్నా కూడా రిపోర్ట్ వాళ్లకు ఫేవర్గా వస్తే మా నాన్న పని, మా అమ్మ హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని భయపడి డబ్బులు ఇచ్చి రిపోర్ట్ మనకు ఫేవర్గా రాయించింది. తన ఆ పని చేయకపోతే ఇంత ప్లాన్ చేసిన వాళ్ళు రిపోర్ట్ ఫేవర్గా వస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళు కాదు కదా మేడం. అంతేకాని మీ మీద తనకి నమ్మకం లేక కాదు. ఎగ్జాక్ట్లీ మేడం, అందుకే అతనికి మనీ ఇచ్చాను. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళితే మనకి ఫేవర్గా వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. వస్తే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు కదా. డామ్ ఇట్, ఈ కేసు గురించి వింటుంటేనే తల తిరుగుతోంది. ఓకే, మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం కోర్టులో మీరు లీగల్గా ఫైట్ చేయండి. ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకునే వరకు మేము బయట ప్రయత్నం చేస్తాం. దీన్ని ఇంతటితో వదిలేస్తే ఆ పర్సన్ ఎంతవరకు వెళ్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. ఓకే, నాకు లేట్ అవుతుంది. ఐ హ్యావ్ ఎ కేస్ టు అటెండ్. నేను త్వరగా వెళ్ళాలి. కృష్ణప్రసాద్ గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
సరే మేడం. మేడం, మీరున్నారనే ధైర్యంతోనే వెళ్తున్నాను. నన్ను నా బిడ్డని మా అమ్మ హాస్పిటల్ పరువుని కాపాడతారనే నమ్మకంతోనే వెళ్తున్నాను. ఓకే, మీరు వెళ్ళండి, కంగారు పడకండి. వీలైతే నేను ఈవినింగ్ కలుస్తాను. ఓకే ఓకే మేడం. ఓకే. హలో వరప్రసాద్ గారు. ప్రసాద్, ఏంటి అలా చూస్తున్నావు? కృష్ణప్రసాద్ గారు, అమ్మ హాస్పిటల్ గుర్తుపట్టలేదా? యా, ఐ నో హిమ్. నేనెందుకు మర్చిపోతాను? ఎలా మర్చిపోతాను? మీ పేరు, మీ హాస్పిటల్ పేరు ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను కదా. అదేంటి? అంటే వీళ్ళ హాస్పిటల్ బాగా ఫేమస్ కదా. నా ఫ్రెండ్స్లో కానీ నా సర్కిల్లో కానీ ఎవరైనా ఫర్టిలిటీ సెంటర్ గురించి అడిగితే వీళ్ళ హాస్పిటల్ పేరే చెబుతాను అంటున్నా. అమ్మ హాస్పిటల్. ఇంతకీ ఎలా ఉన్నారు డాక్టర్? గుడ్, బాగున్నానండి. దట్స్ వెరీ బ్యాడ్. మీరు మీ భార్యపై చేయి చేసుకున్నారా? అవును మేడం, చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నారు? మహేష్ గారు అడిగేది మిమ్మల్నే. ఎందుకు మీ భార్యపై చేయి చేసుకున్నారు? చెప్పలేను మేడం. జరిగింది చెప్పడానికి ఆలోచిస్తున్నారేంటి? అదే మేము అడుగుతుంది. ఆ కారణం ఏంటి అని చెప్పండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్.